మనతో పాటు ఉన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఇష్యూ చాలా సివియర్గా అనిపిస్తుంది ఎవరు చూసినా కూడా. ఎందుకంటే మీరు ఆల్రెడీ అంటే ఒక సైడ్ 12th రోజే అన్నీ మేము ముందుగానే ఇస్తాం గతంలో లేని విధంగా అంటే ఒక మేజర్ మిస్టేక్ ఇది అనిపించట్లేదా మీకు? ఎన్సీఆర్టీలో ఉన్న అధికారులు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు తెలుగు పాఠ్య పుస్తకాల లోపల ముందు మాట అనే మెయిన్ పేజ్ తెరవగానే ఉండే పేజీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందేశం, ప్రభుత్వ సందేశం ఉంటుంది. పొరపాటున గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందేశాన్ని పొందుపరచడం జరిగింది. నిన్న ఆ రోజు నేను అమ్మ ఆదర్శ పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు తిరిగినాను. అప్పుడే నేను గమనించి వెంటనే ఫోటో తీసి మా వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నాకు 2 మండలాలు మహబూబ్ నగర్కి వస్తాయి, అక్కడ మహబూబ్ నగర్ కలెక్టర్ రవి నాయక్ గారికి పంపించినాను. పంపిస్తే వాళ్ళు వెంటనే స్పందించి మేము ఆ పేజీ తీసేసి కొత్త పేజీలు పెడతామని చెప్పారు. నేను మళ్ళీ రివ్యూ చేసినాను ఎంఈఓ హరిశ్చందర్తో. రివ్యూ చేస్తే ఎంఈఓ ఆఫీసులకు అన్ని బుక్స్ తెప్పించినాం సార్, తెప్పించేసి ఆ పేజ్ తీసి వేరే పేజీ అతికిచ్చేసి దాన్ని పంపించేస్తున్నాం అని చెప్పారు. దాని మూలంగా ప్రభుత్వానికి ఎక్కడ కూడా నష్టం లేదు. ఎందుకంటే మేము ఒక్క పేజ్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే విద్యార్థులకు వాళ్ళ యాన్యువల్ ఎగ్జామ్స్లో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు, ఇట్లా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సరైన సమాచారం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ పేజీని తీసి వేరే పేజీని పొందుపరుస్తున్నాం. దీనికి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినాం. 3 రోజులు టైం ఇచ్చినాం. ఆ రిప్లై వచ్చిన తర్వాత తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. నేను బుర్రా వెంకటేశం మన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను. తను నాకు చెప్పడం జరిగింది, తప్పకుండా ఈ రిప్లై రాగానే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు అదేదో పొరపాటు అయినట్టుగా, ప్రభుత్వ వైఫల్యం అయినట్టుగా ఏదో మాట్లాడుతుంది. అసలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ కూడా 12th జూన్ రోజే ఫస్ట్ డే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 12 లక్షల మంది విద్యార్థులకు మేమందరికి కూడా పుస్తకాలన్నీ కూడా 24 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలన్నీ కూడా పంపిణీ చేసినాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తే దానికి ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం. మీరు ఇంతమందికి చెప్పినట్టు మన ఒక రాష్ట్రంలోనే జరిగిన విషయం కాదు, ఈ వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగింది ఇష్యూ అని చెప్పేసి మీరు ఇంతమంది చెప్తున్నారు. అయితే నిన్న సబితా ఇందర్ మాట్లాడుతూ కూడా అంటే గతంలో తమిళనాడులో జయలలిత మరణం తర్వాత, స్టాలిన్ వచ్చిన తర్వాత జయలలిత పేరుతోనే ఆ బుక్స్ కావచ్చు, బుక్స్ సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళ పేరుతోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇస్తే తప్పేంటి, అందులో పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అంటే? బహుశా సబితా ఇంద్రారెడ్డి గారు గమనించినట్లేరు. తమిళనాడు లోపల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఆ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ పేజ్లో జరిగిందనమాట. మన దగ్గర ఫస్ట్ పేజ్లో జరగలేదు, సెకండ్ పేజ్లో జరిగిందనమాట. ఫస్ట్ పేజ్లో అంటే అది మెయిన్ షీట్ అనమాట, అది మొత్తం చింపాలి. అది చింపితే చాలా టైం పడుతుంది, దాన్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ అట్లా లేదు, లోపల ఉండే మామూలు చాలా థిన్ వెయిట్ ఉండే పేపర్తో ఉంటుంది. జస్ట్ అది టేర్ ఆఫ్ చేసి అతికేయడమే ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడనేమో మెయిన్ పేజ్లో జరిగింది, ఫ్రంట్ ఏదైతే మనము కవర్ పేజ్ అంటామో ఆ కవర్ పేజ్లో జరిగింది. కాబట్టి అక్కడ ఆ విధంగా నిర్ణయం తీసుకోండి. ఇక్కడ కవర్ పేజీలో జరగలేదు, అంత కరెక్ట్ జరిగింది, లోపల ముందు మాట పేజీలోనే జరిగింది. కాబట్టి ఈ విధంగా తొలగిస్తుంది. ముఖ్యంగా నిన్న కొంతమంది విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ చిన్న పొరపాటు వల్ల మేము చూసుకోలేకపోయినాం, మార్చిలోనే ప్రింటింగ్కి ఇచ్చాము బుక్స్ అని చెప్తున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చింది December 7th రోజు, అప్పటికి 3 months కూడా గడిచిపోయింది. అంటే 3 months గడిచినప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా పుస్తకాలు ఎప్పుడు ఇస్తున్నాం అన్నదే సమస్య. 12th జూన్కు మనకు పుస్తకాలు ఇస్తున్నామంటే 12th జూన్కు ఆ పుస్తకంలో సరైన సమాచారం ఉండాలి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎన్సీఆర్టీకి సంబంధించిన అధికారులకు ఉంటుంది. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చినాం. వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. అంటే ముఖ్యంగా ఏదైతే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అది కేవలం 3 months తర్వాత జరిగింది, మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, వాళ్ళని ఎలా చూస్తారు ఇప్పుడు మీరు? ఇప్పుడు మేము నోటీస్ జారీ చేసినాం. ఆ నోటీస్లో వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి వాళ్ళకు పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్స్ కోడ్ ఉండే, అందరూ కూడా అధికారులు ఎలక్షన్స్ వర్క్లో ఉండి ఎక్కడ పొరపాటు జరిగింది అన్నది మేము గమనించి దానిపైన తగు చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యి ఉండి ఇటు పార్లమెంటును పోగొట్టుకున్నారు, అలాగే ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్కి అప్పచెప్పారు. అంటే ఎలా చూడాలి? నవీన్ రెడ్డి అంటున్నారు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల పాలన ప్రజలకి నచ్చలేదు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో నన్ను పంపించారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీలు ఎన్నిక చేసే ఎమ్మెల్సీ. ఎంపీటీసీలు ఎవరు?
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎంపీటీసీలు. వాళ్ళు మా పార్టీ వాళ్ళు గారు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు. గతంలో మాకు వచ్చిన ఓట్ల కంటే చాలా ఓట్లు మాకు ఎంపీటీసీలు ఎక్కువ వేసారు. మేము బలపడినాం, అక్కడ మేము ఓడిపోలేదు, మేము బలపడ్డాం. అక్కడ ఎంపీటీసీల ప్రాతినిధ్యంతో గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి శాసన మండలి నుంచి శాసనసభకు ఎన్నికైన మూలంగా ఆయన రాజీనామా చేస్తే వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి అక్కడ ఉండే స్థానిక ఓటర్స్ ఎవరంటే ఎంపీటీ సభ్యులు కాబట్టి వాళ్ళు ఓట్లు వేసినందు మూలంగా గెలిచారు తప్ప దాంట్లో ఏం పెద్ద వింతలేదు. ఇది మొత్తానికి నిన్న జరిగినటువంటి పాఠ్య పుస్తకాల మిస్టేక్ అనేది సబితా ఇంద్రారెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిపి లోపాయకార ఒప్పందం చేసుకున్నారు. అందుకే కావాలని వాళ్ళు కాంగ్రెస్ దెబ్బతీయాలనే ఆలోచనల నుంచి బీజేపీకి బీఆర్ఎస్ చాలా సపోర్ట్ చేసింది. అందువల్లనే కొద్దిమేర ఓట్లతోనే మేము ఓడిపోయామని చెప్పేసి వాళ్ళు ఇది పెద్ద ఇష్యూ కాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ డెస్క్.